నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తేవడమే తన లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం. కోసాని కృష్ణమురళి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తేవడమే తన లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభలో రాష్ట ఐటీ అభివృద్దిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి కోడిగుడ్డు కథ చెప్పారని లోకేష్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో టాప్ 100 ఐటీ కంపెనీలతో తాను మాట్లాడానన్నారు. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్, 6 నెలల్లో ఇన్ఫోసిస్ కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్నారు. కంపెనీలకు 500 కోట్ల పెండింగ్ ఇన్సెంటివ్స్ త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను. అధ్యక్ష, పెద్దలు వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 months లో కొబ్బరికాయ కొట్టేసి నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలనేది టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను. అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే గాని మనం గాని ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందరకు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్, $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి. దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ, ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్ గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్, క్షమించాలి, హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారి డిపార్ట్మెంట్ అది. కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి. వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష. 10 కాదు, వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం. కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం. కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం అది గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం. ఇంతేకాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను, 1-on-1 మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ ఏ
ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష. ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రావాలి, వాళ్ళకు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ హౌసింగ్ సోషల్ ఎకో సిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ తర్వాత అది ఉంది, స్టేట్మెంట్ ఉంది, దాంట్లో చాలా డీటెయిల్ గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పాలసీస్ ఒక పక్కన, అవుట్ రీచ్ పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని తెలిపారు. మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలనేది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. 4 లక్షల ఇళ్లని కట్టివ్వడం జరిగింది. ఇల్లు కట్టిస్తే సరిపోతుందా అనంటే కాదు, ఆ ఇంట్లోకి మౌలిక వసతులు కూడా కావాలి. అందుకని సౌభాగ్య పథకం ద్వారా ఉచిత కరెంటు, ఉజ్వల పథకం ద్వారా గ్యాస్, అలాగే పిఎం సూర్యఘర్ ద్వారా సోలార్, స్వచ్ఛ భారత్ ద్వారా మరుగుదొడ్లు, ఇలాంటివన్నీ వసతులను కల్పిస్తూ ఉంది. రాబోయే 5 సంవత్సరాలకు కూడా 5,36,5.36 లక్షల కోట్ల రూపాయలతో మరొక 3 కోట్ల ఇళ్లను నిర్మాణం చేయడానికి అని చెప్పని సంకల్పించుకుంది భారత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పట్టణాల్లో 21.37 లక్షల ఇళ్లని కేటాయించింది. అలాగే గ్రామాల్లో 2.3 లక్షల ఇళ్లను కేటాయించి దానికోసమని 32,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇప్పటి వరకు పూర్తయిన దాంట్లో 23,800 కోట్లని విడుదల కూడా చేసింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మన దురదృష్టం ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, నియంత్రిత పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి, మధ్యతరగతి ప్రజల కోసం అని చెప్పని ఇల్లు కట్టుకుని వారు ఉండడం కోసం అని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు. వారు మనం ఎలక్షన్స్ కి ముందు చూసాం, ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలిచ్చినా ఇదే. కేంద్రం ఏమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. ఒక 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు. అంతగా సహకారం మేము అందిస్తుంటే పబ్లిసిటీ పిచ్చి పీక్స్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. ఆయన ఆఖరికి అంగన్వాడీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి గుడ్డు, అలాగే పాల ప్యాకెట్ పైన కూడా స్టిక్కర్ వేసుకునేటటువంటి వ్యక్తి. అంత పబ్లిసిటీ పిచ్చి ఉంది చూసాం. భూములు ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో వాళ్ళ సొంత పట్టా భూముల పైన కూడా ఆయన రాజముద్ర లాగా ఆయన బొమ్మ వేసుకున్నటువంటి వ్యక్తి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా వైఎస్ఆర్ అని, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, దానికి వైఎస్ఆర్ అని చెప్పని తగిలించి ఆయన క్రెడిట్ కొట్టేద్దామని చెప్పని చేసిన పనికి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించింది. ఇది దేశమంతటా అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి, అది ఏ రాష్ట్రమో మీరకూడదు అని చెప్పినా మళ్ళీ ఆయన సొంత లోగో పెట్టుకొని వైఎస్ఆర్ అని చెప్పని పథకం పేరు మార్చాలని చేసిన ప్రయత్నంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లను ఆపేసింది. ఎందుకంటే కేవలం పేరు మార్చిందనే కాదు, ఈ కట్టనీళ్లను కూడా కట్టేశాము అని చెప్పని అబద్ధాలు చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అబద్ధం చెప్పి రికార్డ్స్ పరంగా చూపించినందుకు, అది కేంద్ర ప్రభుత్వం సర్వేలో అబద్ధం అని తేలినందుకు 4,000 కోట్ల రూపాయలను ఆపాం. అలాంటి పాలన చేసినటువంటి వ్యక్తి, ఎంతో మంది కోట్లాది మంది పేద ప్రజల యొక్క వారి బతుకు పైన కొట్టినటువంటి వ్యక్తి. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఈ 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో జరిగిన అక్రమాలను తలుచుకుంటే ప్రతి ప్రజలకు గుండె రగిలిపోతుంది. ఆయన పాలన ప్రారంభించిన వెంటనే ఇసుకని ధరను పెంచి దొరకనీకుండా చేసి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టాడు. అలాంటి వ్యక్తి నిన్న మానవతా విలువలను మాట్లాడుతున్నారు.
ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి, ఇంటింటికి నీరు మిషన్ కానివ్వండి, కట్టే మరుగుదొడ్లు కానీ, వేసే రోడ్లు కానీ, ఇచ్చే ఇల్లులు కానీ, వీటన్నిటిలో కూడా దారి మళ్లింపు చేసి ప్రజల నష్ట కష్టాలు పెట్టి వారి రక్తాన్ని పీల్చుకొని తిన్నటువంటి వ్యక్తి ఈరోజు మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు. ప్రశ్నించిన వారిని వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి జైలుల్లో పెట్టి ఎంతో మంది మరణానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి ఈ రోజున మానవతా విలువలు మాట్లాడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఇంతకంటే అసలు దురదృష్టకరమైన మాటలు మనం వినగలుగుతామని అనిపిస్తుంది. మహిళల పైన జీతాలు పెంచండి అని చెప్పని మాట్లాడి అడిగినందుకు మహిళలని ఆశా అంగన్వాడీ మహిళలను ఏ విధంగా ఇదే విజయవాడలో పోలీసులు దౌర్జన్యం చేసి జుట్టు పట్టుకొని లాగి వ్యాన్లలో ఎక్కించిన సంఘటన మనం మర్చిపోలేదు. అటువంటి వ్యక్తి మళ్ళీ మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు. కల్తీ మద్యంతో వందలాది మంది ప్రాణాలను తీసుకున్నాడు. వేలాది మంది మహిళల యొక్క పుస్తలు తెంపినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్నారు మానవతా విలువల గురించి. ఈ రాష్ట్రాన్ని గంజాయిలో నెంబర్ 1, అలాగే డ్రగ్స్ లో నెంబర్ 1, మద్యంలో నెంబర్ 1, చీప్ లిక్కర్ లో నెంబర్ 1, కరప్షన్ లో నెంబర్ 1. పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వాళ్ళకి ఆశ ఏదో ఇద్దరు ముఖ్యమంత్రి చేస్తే మనకి ఇంత ఇస్తాడు కానీ ఇవ్వట్లేదు అని వాళ్ళకు నేనంతే. తల్లి సాక్షిగా నేను ఓటర్లాగా, మరి ఓటర్లే ఇన్నిసార్లు ఇన్ని పార్టీలకి ఓట్లేశారంటే అన్ని పార్టీలు మారినట్టు కాదు ఓటరు. నువ్వు దండం పెట్టి నా కోసం ఓటేయండి, ముఖ్యమంత్రి చేయండి, ఈ వాగ్దానాలు చేస్తా చేయలా, మళ్ళీ కొలకేశారు. నా భావం అదే, నా బాధ అదే, నా నిజం కూడా అదే. అది నేను చేసిన రాజకీయాలు ఇప్పుడు వరకు. అందుకని అడ్డమైన రాజకీయాలు, వాడిని తిట్టాలి, వాడిని కొట్టాలి అలాంటివి నాకు తెలియదు. ఇప్పుడు మనస్సాక్షిగా నేను నా కుటుంబం కోసం, నా బిడ్డల భవిష్యత్తు కోసం, ఎన్నాళ్ళు ఈ రాజకీయాలు మన కోసం, మన సర్వీస్ కోసం అని చెప్పి నేను దూరేసి అన్నీ చేస్తున్నాను తప్పితే నా ఇల్లు నేను పెళ్లి చేసుకొని నా భార్య కోసం, నా బిడ్డ కోసం అట్ట అనుంటే నా బిడ్డ బీటెక్ చెప్పేవాడు కాదు, ఇంకో బిడ్డ డిగ్రీతో ఆగిపోయేవాడు కాదు. నాకంటే తెలివిగలవాడు నా కొడుకులు ఇద్దరు. బికాజ్ ఆఫ్ మై నెగ్లిజెన్సీ, నా అలసత్వం మూలంగా నా బిడ్డలు ఇంకా గొప్పగా ఎదగాల్సింది. డబ్బులు సంపాదించా కానీ నా కొడుకులు గొప్పతనం నేను సంపాదించలేకపోయా. ఎన్నాళ్ళు ఈ ఆరాటం అప్పుడు అనుకున్నా, ఓకే రాజకీయాలు బాగు చేయడానికి చాలామంది ఉన్నారు, చెడగొట్టడానికి అంతే మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి నేను చచ్చిపోయేదాకా నా కుటుంబం కోసమే నేను పాటుపడాలనుకుంటున్నా, నా బిడ్డల కోసం, నా భార్య కోసం. ఇంతే తప్ప నేను ఎవరన్నా తిట్టారనో, ఎవరన్నా కేసులు పెట్టారనో ఐ డోంట్ కేర్. పోసానికి వాడు కొట్టాడు, వీడు చంపాడు, వచ్చబోసేవాడా పోసాని కృష్ణమురళి మీకు తెలుసుగా. 40 ఏళ్ళ నుంచి నేను మీకు తెలుసు. నాకు నేనేం చేస్తున్నాను ఈ 2 రోజులు నా కొడుకే నన్ను, నాకు బాధ వేస్తుంది. ఎప్పుడు ఇంత నేను అగ్లీగా నా ముఖం నాకే కనపడుతుంది. పిల్లోడు క్వశ్చన్ చేస్తే 2 రోజుల నుంచి ఇదే క్రైయింగ్ లైక్ ఇది. చాలా చాలా కన్నీళ్ళు ఇప్పుడు పెట్టలేదు కానీ నేను చనిపోయేంతగా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయా. అందుకని ఇక్కడి నుంచి నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నా జీవితాన్ని అంకితం చేసుకుంటా. నేను జగన్మోహన్ రెడ్డి గారు, ఐ లవ్ యూ. మీరు నన్నెంతో ఆదరించారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తాన్నారు, రాజ్యసభ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చా, వద్దని చెప్పాను. ఆయన నన్ను ఒక తమ్ముళ్లాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించా, అది మీకు తెలుసు. మీకోసం 2 లక్షలు నా ఓన్ డబ్బుతో ఫుల్ పేజీ మీ గురించి రాశాను. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశాను. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మరిని విమర్శించాను. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ
నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఆల్ ద బెస్ట్. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. లంచం మోసం ఆరోపణలతో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానిపై న్యూయార్క్ లో కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. అదాని గ్రూప్ అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేయాలని మరోసారి డిమాండ్ చేసింది. మోదాని స్కామ్స్ పై జేపీసీ ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్ లో గుర్తు చేశారు. अदानी जी के अरेस्ट है, मगर मैं जनता को कहना चाहता हूं, आप नोट कीजिए, स्कैम किया है 2000 करोड़ रुपए का, मगर मैं आपको गारंटी देके कह रहा हूं यह व्यक्ति ना अरेस्ट होगा, ना इस पे इन्वेस्टिगेशन होगा, क्योंकि प्रधानमंत्री इसके साथ जुड़े हुए हैं. मौसमी राहुल जी, आपने कहा कि प्रधानमंत्री की एक तरीके से साठगांठ है और लगातार आपका जो स्टैंड है वो विंडिकेट कहीं ना कहीं हुआ. क्या आपको लगता है, क्योंकि आप कह रहे हैं कि इनको अरेस्ट होना चाहिए भारत में भी, जो राज्य सरकारें हैं और जो रिपोर्ट आई है, जो फैसला है, उसमें भी कई राज्य सरकारों की संलिप्ति है जिन्होंने ब्राइब ली है, तो क्या जो राज्य सरकारें हैं, चाहे वो कर्नाटक सरकार हो, तेलंगाना ने MOU साइन किया 2024 इकोनॉमिक फोरम में, क्या प्रोएक्टिव कदम लेके आप अपनी सरकारों को संदेश देंगे? बिल्कुल 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 अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो. हाँ सिद्धार्थ, आपने स्टेट्स के नाम लिए, राजस्थान भी इसमें इन्वॉल्व है. कुछ ही महीने पहले बीजेपी की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया, एंड विच इज द अदर स्टेट, महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही कॉन्ट्रैक्ट किया है. वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था. तो मेरा कहना है जहां भी ये हुआ है, चाहे ऑपोजिशन की सरकार हो, चाहे बीजेपी की सरकार हो, इन्वेस्टिगेशन होना चाहिए, पनिशमेंट होनी चाहिए, मगर मेन बात है जो किंग पिन है, जो सेंटर है, उसको जेल में जाना चाहिए, अरेस्ट होना चाहिए और उसका इन्वेस्टिगेशन होना चाहिए, इंटरोगेशन होना चाहिए, पता लगाना चाहिए कि इसके पीछे कौन है. सर आप कह रहे हैं कि भ्रष्टाचार किया है अडानी ग्रुप ने, और मैं नहीं कह रहा हूं जो सामने बात आ रही है. नहीं, आप क्लियर रहिए, मैं नहीं कह रहा हूं. यूनाइटेड स्टेट्स में इन्वेस्टिगेशन हुआ है, FBI ने इन्वेस्टिगेशन किया है, FBI कह रही है. मैं पहले से रिपीट करता जा रहा हूं कि अदानी जी हिंदुस्तान में रोज भ्रष्टाचार कर रहे हैं, मगर ये अमेरिका की फेडरल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन ने कहा है. तो क्या सर अब जो विपक्ष की सरकारें हैं, जहां जहां पर अडानी के जो प्रोजेक्ट्स हैं, उनका भी अब रिव्यू होना चाहिए कि किस चीजों से दिए गए हैं और क्या बॉयकॉट करेगा विपक्ष? मैंने कल 2-3 दिन पहले एक प्रेस कॉन्फ्रेंस में बिल्कुल साफ कहा है, जहां भी करप्शन है वहां पे इन्वेस्टिगेशन होनी चाहिए, मगर इन्वेस्टिगेशन अदानी जी से शुरू होगी, और जब तक अदानी जी अरेस्ट नहीं होंगे तब तक क्रेडिबल. బీజేపీ దేశ సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అదానీ లాంటి వారికి మోదీ దేశ సంపదను దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారన్న ఉప ముఖ్యమంత్రి ఆయన మాటకు సీఎంతో పాటు కేబినెట్ మొత్తం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంపద సృష్టించి పోగేసి ప్రజలకు పంచుతామని తేల్చి చెప్పారు. ఇది వారిని 200 యూనిట్ల వరకు పరిమితమై వాడమని చెప్పండి. కరెంట్ వారి 0 బిల్లు వస్తుందో లేదో చూపిస్తారు. అట్లాగే అర్హత కలిగినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు గ్యాస్ సిలిండర్ 500కు వస్తుందో లేదో చూసుకోమని చెప్పండి. అనవసరంగా వాళ్ళు చేయలేదు కాబట్టి, ఏదో మేము 3 ఎకరాలు ఇస్తా అన్నాం, 10 ఏళ్ళు మేము ఇయ్యలేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాం, ఇయ్యలేదు. అట్లాగే మాలానే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు, లేదా ఉండాలి అని ఆయన కోరుకుంటే అది ఆయన కర్మ. మేము అట్లా ఉండదలుచుకోలేదు. తప్పనిసరిగా మేము ఇచ్చిన హామీలు అన్నిటే కాకుండా అసలు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు అంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతాం. పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ నిర్ణయాలు కానీ పార్టీ ఆంతరంగిక విషయం. అది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మా ఇన్ఛార్జి, వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేస్తారు. అది వారి ఆదేశాల ప్రకారం
నడుస్తాయి. తప్పనిసరిగా ఇప్పటికి 55,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ సంబంధించి నియామక పత్రాలతో సహా అందించాం. వాళ్ళు ఏడుస్తూ ఉంటే కాళ్ళలో కట్టబెట్టి ఏదో ఆపాలని ప్రయత్నం చేస్తే కూడా, అసలు గ్రూప్ 1 ఎగ్జామే నడవద్దని వాళ్ళు భూమి ఆకాశం ఏకం చేస్తే కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి చూపించాం. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సాధ్యమైనంత వరకు అన్ని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూనే ఉన్నాం. రేపు కూడా చేస్తాం. కొద్ది రోజుల్లోనే మీరు చూస్తారు, కరీంనగర్లో భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆడ కొద్దిమంది రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తున్నారు. అసలు 15 రోజులకో నెలకు ఒకసారి రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తూనే ఉంటాం. అది ఒక జాతరలా జరుగుతుంది. ఆ జాతరలా జరుగుతుంది. హరీష్ రావు గారు కానీ మీరు కానీ ఆ జాతరలో వచ్చి పాల్గొనవచ్చు. 7, 8, 9 తారీఖులో అన్ని జరుగుతాయి. థ్యాంక్ యూ. వాళ్ళు కూడా వస్తాయి, తొందరలో వస్తారు. బీఆర్ఎస్ లీడర్ పది కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పేరు లేకుండా, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని నిన్న చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, అసలు కేసీఆర్ గారిని తలుసుకోకుండా నీది ఒక్క క్షణమన్నా పోయిందా? నీ ఏ మీటింగ్ పోయినా ఈ సంవత్సరం 11-12 నెలల్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి 3 పేర్లు తలుచుకోకుండా నీ ఒక్క మీటింగ్ అన్నా నువ్వు చేసినావా? నీకు దమ్ము ఉంటే చూపిస్తావా? ఒక్క మీటింగ్, నీ రివ్యూ మీటింగ్ కావచ్చు, నీ పబ్లిక్ మీటింగ్ కావచ్చు, ఈ 3 పేర్లు తలుచుకోకుండా చూపిస్తావా? ఒక్క మీటింగ్లో చేసిందన్న నువ్వు. ఇలా కేసీఆర్ గారు చేసిన పోరాటం చేసిన 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన చరిత్ర జనం మర్చిపోతారా? నువ్వు రోజు కూర్చుంటున్న సెక్రటేరియట్ కట్టించిన సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? నువ్వు ఇల్లీగల్గా పిలిచి రోజు సెటిల్మెంట్లు చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? నువ్వు నీ బర్త్డే రోజు కూడా పోయి యాదగిరిగుట్ట టెంపుల్లో దండం పెట్టుకుంది కేసీఆర్ గారు కట్టించింది కాదా? ఇలా రైతులకి ప్రతి 1 కోటి ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? ఈ 10 జిల్లాలున్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా ప్రతి జిల్లాలో అద్భుతమైన కలెక్టరేట్లు కట్టించింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా తాతలకి అవ్వలకి 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే మేనమామలాగా 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? మళ్ళా వాళ్ళు గర్భిణీ శ్రీ అయి హాస్పిటల్కి వస్తే ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? తాతలకు అవ్వలకి కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి ఫ్రీగా అద్దాలు ఇచ్చి కంటి ఆపరేషన్లు చేయించింది కేసీఆర్ గారు కాదా? మిషన్ కాకతీయ చెరువులు కట్టించింది కేసీఆర్ గారు కాదా? సీఎం చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్ ని చేస్తాననటం సరికాదన్నారు. ఒక రకంగా ఎంతో ద్రోహం చేశావు నువ్వు. ఆ ప్రాజెక్టులు వద్దు అని చెప్పి ఎన్టీ రామారావు గారు 83లో 84లో శంకుస్థాపన చేశారు, వదిలేశారు, పేరు పెట్టి వదిలేశారు. 95లో ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి బలవంతంగా నువ్వు అధికారాన్ని లాక్కున్న తర్వాత 2 సార్లు శంకుస్థాపన చేశాడు ఒక టర్మ్లోనే. ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదరదు, హెచ్ఎన్ఎస్ఎస్ ఇది 5 టీఎంసీలు చేసే చాలు, కేవలం త్రాగునీటి అవసరాలకే చాలు అని చెప్పి జీవో ఇచ్చి ఆ రోజు శంకుస్థాపన చేశావు. మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. పోనీ శంకుస్థాపన చేశాడు, కనీసం కొద్దో గొప్ప పని స్టార్ట్ చేస్తాడంటే హెచ్ఎన్ఎస్ పనే స్టార్ట్ చేయలేదు. అదే రకంగా జిఎన్ఎస్ఎస్ సంబంధించింది కూడా అది గ్రావిటీతో పోయేది. గండికోటను 28 టీఎంసీలకు పెంచాలంటే ఆ ప్రాజెక్టు అవసరం లేదు, దాన్ని చేయాల్సిన పని లేదు.
గెండికోట అన్నటువంటిది పెన్నా జలాలపైన ఆధారపడింది. అది 2 టీఎంసీలకు 3 టీఎంసీలకు కుదించాలని చెప్పి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితుల నుంచి ఒకటే టర్ములో రాయలసీమకు సంబంధించి జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ జలయజ్ఞంలో భాగంగా టేకప్ చేసుకొని హెచ్ఎన్ఎస్ఎస్ ను దాదాపుగా పూర్తి స్థాయికి కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ ను యుద్ధ ప్రతిపాదకమైన 5 సంవత్సరాలలో అనంతపురం జిల్లాకు ఈరోజు సస్యశ్యామలమైంది. హార్టికల్చరల్ గా కానీ ఇండస్ట్రియల్ గా కానీ అనంతపురం జిల్లా ఒక ఎడారి కాబోతున్నటువంటి జిల్లాను బ్రహ్మాండమైనటువంటి జిల్లాగా మార్చాడు అంటే అది రాజశేఖర గారి గొప్పతనం అని చెప్పి ఏ పసి బాలు అడిగినా చెప్తారు. అటువంటిది ఆ వాస్తవ విషయాలు చెప్పకుండా తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నావు. ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ని జిఎన్ఎస్ఎస్ ని నేను చేశానంటావు. నువ్వు అసలు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దాన్ని శంకుస్థాపన చేసినావు కానీ ₹1 కేటాయించలేదు. ఏ రికార్డ్స్ అయినా చూసుకోండి. రాజశేఖర్ గారి పీరియడ్ లో అది కంప్లీట్ అయిన దానివల్ల జీడిపల్లి రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయ్యి గొల్లపల్లి రిజర్వాయర్, మార్లో రిజర్వాయర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవడం వల్ల ఏదైతే కియా ఫ్యాక్టరీకి ఈరోజు గొల్లపల్లి రిజర్వాయర్ అనుకూలంగా ఉందో అప్పుడు ఆ ప్రాజెక్టు 80% కంప్లీట్ అయినది. అక్కడ నీళ్లున్న ఉద్దేశంతోనే కియా ప్రాజెక్టు కూడా రావడం జరిగింది. మరొక పక్కన జిఎన్ఎస్ సంబంధించి అనేక రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకుంటూ అవుకు టనల్ దగ్గర నుంచి అన్ని కూడా ఏర్పాటు చేసుకుని గండికోట నుంచి పైడిపాలెం అనేక పులివెందుల ప్రాజెక్టులు ఇట్లాంటివన్నీ కూడా టేకప్ చేసి గండికోటను కూడా 28 టీఎంసీలకు పెంచి ఆ ప్రాజెక్టు కూడా దాదాపుగా కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు అయితే 28 టీఎంసీలకు నీళ్లు నిల్వ చేసుకొని ఇక్కడ ఆర్ఆర్ కూడా పే చేయనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. మరి అది కూడా 28 టీఎంసీలు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అక్కడ స్టోరేజ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ మర్చిపోయి తనే హెచ్ఎన్ఎస్ చేసినా జిఎన్ఎస్ చేసినా అని మాట్లాడుకోవడం ఎంతవరకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నాను. ఏదో వింటున్నారు కదా అని చెప్పి తప్పుదోవ పట్టించినటువంటి ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు. చరిత్ర అందరికీ కూడా తెలుస్తుంది. ముందుగా నువ్వు చేసినటువంటి ద్రోహం మానుకొని రాయలసీమ కర్నూలుకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తేవడమే తన లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం. పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.